సొరకాయ రాగి పిండితో రోటీ చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఐటమ్స్ సొరకాయ, తర్వాత రాగి పిండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనం రాగులు తెచ్చుకొని మిల్లులో పట్టించుకోవచ్చు. నేను అలాగే తెచ్చి మిల్లులో పట్టిస్తాను. మళ్ళీ జీరా, నువ్వుల పొడి, కొత్తిమీర, తర్వాత ఉప్పు వేసి గ్రైండర్ చేసిన పచ్చిమిర. ఇది సొరకాయను గీకేనా లేదంటే గ్రైండర్తోనన్నా మెత్తగా తీసుకొని 1 by 1 వేసుకొని కలిపి ఒక ½ an hour అలాగే పెట్టి ఇట్లా నాననిచ్చి తర్వాత ప్యాన్లో రోటీలా సెట్ చేసుకొని కాల్చుకొని నెయ్యితో కానీ పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ. సొరకాయను తురిమాను, 1 by 1 వేసుకున్నాను. సొరకాయ లేతగా ఉండాలి, లేతగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ అది లేతగా ఉండడం వల్ల జ్యూసీగా ఉంటుంది కదా, అట్లా కూడా ముద్దకి ఈజీ చాలా బాగా వస్తుంది. మళ్ళీ తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. లేతది జ్యూసీగా ఉన్నది తీసుకొని చేసుకోవాలి. అన్నీ 1 by 1 వేసుకొని ముద్దగా చేసుకొని ఒక ½ an hour అలా పక్కన పెట్టుకొని ప్యాన్లో కానీ ముక్కుడులో కానీ రోటీ చేసుకొని మంచి కాలిన తర్వాత పెరుగుతో కానీ నెయ్యితో కానీ తీసుకోవాలి. చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ రోటీ. అన్ని ఐటమ్స్ అన్నీ వేసాను కదా, ఇలా ముద్దగా కలుపుకొని కొద్దిగంత నూనె రాసుకొని దీనికి ఇట్లా నూనె పెట్టేసి కొంచెం ½ an hour ఇలాగే పెట్టేస్తే కొంచెం నానుతుంది కదా, తర్వాత కరెక్ట్గా వస్తుంది. ఇందులో పర్ఫెక్ట్గా ఇట్లా కొలత అనేది ఏం లేదు. ఇలా రావాలి, ముద్ద అనేది ఇలా రావాలి. ఇలా వస్తే రోటీ అనేది కరెక్ట్గా వస్తుంది. గట్టిగా వస్తే కడకు వస్తుంది, మెత్తగా వస్తే చాలా మెత్తగా వస్తే ఇట్లా తీయడం పెట్టడం ఇబ్బంది అవుతుంది. ఇలా ఉంటే మాత్రం చేయడానికి ఈజీగా ఉంటుంది, తీయడానికి ఈజీగా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. మనం మన ఇష్టాన్ని బట్టి కాల్చుకోవచ్చు. మళ్ళీ ఉప్పు మిరమైన ఏవైనా వేసిన ఐటమ్స్ ఏవైనా మన టేస్ట్ని బట్టి. రోటీ కాలిందేమో చూద్దాము. స్లిమ్లో పెట్టుకోవాలా, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మళ్ళీ మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కాల్చుకోవచ్చు, కడక్ కావాలనుకుంటే కడక్ కాల్చుకోవచ్చు. మన మీడియంగా అనుకుంటే మీడియం, మెత్తగా ఇష్టం ఉంటే మెత్తగా, మీడియంగా ఇష్టం ఉంటే మీడియంగా, కడక్గా అంటే కడక్గా అనే టేస్ట్ని ప్రకారం కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచి కాలింది. సొరకాయతో రాగి పిండితో రోటీ చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ. పెరుగుతో, ఉల్లిగడ్డతో, నెయ్యితో అంచుకు పెట్టుకొని తినొచ్చు. ఇంకా మీగడ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ రాగి పిండి సొరకాయతో రోటీ.